5 కారణాలు కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మీద గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకని అంటే ఫస్ట్‌ది కెప్టెన్ అజింక్య రహానే ఒక కూల్ కెప్టెన్. చాలా టాక్టికల్ అక్యుమెంట్ మరియు కంపోజర్‌తో హై ప్రెషర్ సిట్యుయేషన్స్‌ని కూడా చాలా మంచిగా డీల్ చేస్తాడు. సో తను స్మార్ట్‌గా ఆన్ ఫీల్డ్‌లో ఏవేవైతే డెసిషన్స్ తీసుకుంటాడో అవి ఈజీగా కోల్కతా నైట్ రైడర్స్‌ని విక్టరీ వరకు చేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్‌ది వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు అండ్ ఇవి వాళ్ళకి అస్సలు నచ్చట్లేదు. సో కాబట్టి వాళ్ళు సెకండ్ మ్యాచ్‌ని ఎలాగైనా సరే గెలిచి టేబుల్ బాటంలో ఉన్న టీమ్‌ని కాస్త ఖచ్చితంగా పైనకి తీసుకురావాలి అని చూస్తారు. అండ్ థర్డ్‌ది పెనెట్రేటివ్ బౌలింగ్ అటాక్. మనం సునీల్ నారాయణ అయినా వరుణ్ చక్రవర్తినైనా చూసుకున్నట్టయితే కేకేఆర్ బౌలింగ్ యూనిట్ చాలా మంచిగా ఉంది, స్ట్రాంగ్‌గా. సో ఇలాంటి టైంలో రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్‌ని ఎస్పెషల్‌గా వాళ్ళు ఒకవేళ తక్కువ స్కోర్‌లోనే వికెట్స్ తీసుకున్నట్టయితే చాలా బాగా ప్రెషర్‌ని వీళ్ళు రాజస్థాన్ రాయల్స్ మీద ఉంచవచ్చు. అండ్ ఫోర్త్‌ది స్టేబుల్ మిడిల్ ఆర్డర్. మనం ఒకవేళ కోల్కతా నైట్ రైడర్స్ యొక్క మిడిల్ ఆర్డర్ గురించి చూసుకున్నట్టయితే వెంకటేష్ అయ్యర్ మరియు ఆండ్రూ రసెల్ లాంటి డైనమిక్ ఫినిషర్స్ ఉన్నారు. సో అండ్ వీళ్ళిద్దరూ కూడా ఒకవేళ మంచిగా ఆడినట్టయితే ఫస్ట్ ఎర్లీ ఆన్ ఒకవేళ వికెట్స్ పోయినప్పటికీ వీళ్ళిద్దరూ మేనేజ్ చేయగలుగుతారు. కానీ వీళ్ళు ఆడతారా లేదా అనేది మనం ఆ మ్యాచ్ని బట్టి చూసుకోవాలి. అండ్ ఫిఫ్త్‌ది టాక్టికల్ ఫ్లెక్సిబిలిటీ. కేకేఆర్ యొక్క మేనేజ్మెంట్ చాలా మంచి అడ్జస్ట్మెంట్స్ చేస్తుంది. ప్రత్యేకంగా ఒక విధంగా ఫైనల్ లెవెల్ని కూడా ఈజీగా ఆ కండిషన్స్కి తగ్గట్టు, ఆ గ్రౌండ్కి తగ్గట్టు చేంజ్ చేస్తుంది డైనమిక్గా. సో దీనివల్ల రాజస్థాన్ రాయల్స్ మీద ప్రెషర్ పడడానికి అండ్ డైనమిక్గా ఆడడానికి చాలా ఎక్కువగా అడ్వాంటేజెస్ ఉన్నాయి కేకేఆర్కి. సో అందుకనే కేకేఆర్ గెలుస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే మీ ఒపీనియన్స్ చెప్పండి.